మేఘములలో నీటిని దాచి సంద్రములలో మార్గము చూపి మంటి ఘటమును మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. నీవే నా విజయము, నీ మహిమయ నా గమ్యము. నీవే నా విజయము, నీ మహిమయ నా గమ్యము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాము. ప్రియులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి కుటుంబ సభ్యులకు, స్నేహితులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటాం. లేఖన భాగానికన్నా ముందుగా మనము ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపామయుడ, సత్య సంపూర్ణ, మీకు స్తుతులు, వేలాది వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ శ్రేష్టకరమైనటువంటి సమయంలో నీ లేఖన భాగాలను నాయనా నీ బిడ్డలతో పంచుకున్నటకు మాకు ఇచ్చిన ఇట్టి కృపను బట్టి వందనాలు ప్రభువా. నాయనా లేఖన భాగంలో మా మాటలు కాక ప్రభువా, మీ అమూల్యమైనటువంటి మాటలు మా ద్వారా, నా ద్వారా మాట్లాడమని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభువా మీ మాటలు అర్థం చేసుకొని వారి జీవితాన్ని కొనసాగించుటకు సహాయం చేసి నడిపించమని యేసు ప్రభు యొక్క అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ఘనపరిచి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయమందు కొన్ని అమూల్యమైనటువంటి మాటలు, దేవుని మాటలు మీతో పంచుకోవాలని దేవుడు నాలో ప్రేరేపణ కలిగించి ఉన్నాడు. అయితే వాక్య భాగానికి వెళ్ళినప్పుడు మనం చూసుకున్నప్పుడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని చూసినప్పుడు మనకు 7వ వచనాన్ని ఒకసారి మనము గమనిస్తే అక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. ప్రియులారా, ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అని చెప్పేసి పౌలు భక్తుడు మరి కొరింథీయ సంఘానికి ఉత్తరమును రాస్తూ తెలియజేస్తున్నాడు. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు మరి మనకు ఇక్కడ అమూల్యమైనటువంటి విషయాలు కనిపిస్తాయి. ప్రియులారా, ఏమిటి ఆ అమూల్యమైన విషయాలని మనము పరిశీలన చేసుకుంటే, మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మంటి ఘటము, ఘటము అనగా మీ అందరికీ తెలిసిన విషయమే, కుండ అని చెప్పి చెప్తూ ఉంటారు. ప్రియులారా, ఆ దినమున ఇశ్రాయేల్ ప్రజలు, ఐగుప్తియ ప్రజలు ఎక్కువగా ఈ కుండలను మరి ఆహార ధాన్యములను నిల్వ చేసుకోవడానికి వాడేవారని చెప్పేసి చెప్తూ ఉంటారు పెద్దలు. అయితే ప్రియులారా, ఇక్కడ మనకు ఆధ్యాత్మిక సత్యములు కూడా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యములు కూడా ప్రభులు వారు ఈ శ్రేష్టకరమైనటువంటి సమయంలో మీతో నాతో మాట్లాడాలని భావించి ఉన్నారు. చూడండి ప్రియులారా, మంటి ఘటము, మంటి ఘటములో మహిమైశ్వర్యము ఉన్నదంట. ఏమిటి మంటి ఘటము, మట్టి ఘటము అని ఆలోచించి చూసినప్పుడు మన శరీరమే మట్టి ఘటముగా ప్రభుల వారు తెలియజేస్తారు. లేఖన భాగాలను మనం చదువుకున్నప్పుడు అనేకమైనటువంటి లేఖన భాగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, యేసాయ పత్రిక 64వ అధ్యాయము 8వ వచనంలో ఇలాగుంటుంది. యెహోవా నీవే మా దేవుడవు, జగటమన్ను మేము, నీవు మమ్మల్ని కుమ్మరివానిగా నిర్మించావనే లేఖన భాగం తెలియజేస్తుంది. ఎవరు మనము? జిగట మన్ను. మరి కుమ్మరి ఎవరు? యేసు ప్రభులు వారు. ఆయన పరమ కుమ్మరిగా నిన్ను నన్ను నిర్మించాడు. ఎంత గొప్ప విషయం అండి. మట్టి మనం చూస్తాము, సర్వసాధారణంగా కుమ్మరి వారి ఇంటికి వెళ్ళి మనము
అబ్జర్వేషన్ చేసినప్పుడు మనకు అక్కడ ఏం కనిపిస్తూ ఉంటుంది? ఆ కుమ్మరి ఒక పొలమునకు వెళ్ళి బండి తీసుకెళ్లి ఆ బండిలో మట్టిని తీసుకొని వస్తాడు. మట్టిని తీసుకొని వచ్చి ఆ మట్టినంతా కూడా ఏం చేస్తాడు? మంచి నీరు పోసి దాన్ని బాగా మెత్తగా తొక్కి మెత్తటి పదార్థముగా తయారు చేసుకున్న తర్వాత ఆ కుమ్మరి అందులో ఉన్నటువంటి రాళ్లను, రప్పలను, వ్యర్థ పదార్థములను అన్నిటిని కూడా తీసివేస్తాడు. తీసివేసిన తర్వాత ఆ పదార్థమును మెత్తటి ముద్దగా తయారు చేసుకొని సారపైన ఉంచి ఆ కుమ్మరి తన ఆకారంలో, తనకు ఏ ఆకారంలో నిర్మించాలని పాత్రను ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఆకారం వచ్చే వరకు ఆ కుమ్మరి ఆ పాత్ర నిర్మిస్తాడండి. ఎంత చక్కగా ఉంటుంది ఆ పాత్ర నిర్మాణము. మరి పూర్తయిన తర్వాత ఆ పాత్రను తీసుకొని మనం అమూల్యమైనటువంటి వంటలు తయారు చేసుకున్నటకు, గింజలు లేదా ఆహార పదార్థాలు నిల్వ చేసుకున్నటకు వాడుకుంటుంటాం. అయితే మన పరమ కుమ్మరి అయినటువంటి మనములను కూడా జిగట మన్నుగా ఉన్నటువంటి మనములను ప్రభులు వారు నిర్మించారు. ఆది కాండంలో ఉన్నటువంటి వాక్య భాగాలు కూడా ప్రభులు వారు తెలియజేస్తారు. ఆయన స్వపోలికన చొప్పున, ఆయన యొక్క పోలిక చొప్పున మిమ్మల్ని, నన్ను, మనమందరినీ కూడా నిర్మించినటువంటి దేవుడుగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన నిర్మించడమే కాక ఆయన మనకు ఏం చేశాడండి? ఆయన నిర్మించడమే కాక నేల నుండి నీవు తీయబడితివని కూడా లేఖన భాగాలు తెలియజేస్తాయి. నిర్మించిన తర్వాత ప్రభులు వారు మన నాసికా రంధ్రములలో ఆయన జీవాయువును ఊది మనములను ప్రాణము కలిగినటువంటి జంతువులుగా లేదా ప్రాణము కలిగినటువంటి వ్యక్తులుగా నిర్మించినటువంటి నిర్మాణకుడుగా, పరమ కుమ్మరిగా ప్రభులు వారు కనిపిస్తారండి. ఎంత గొప్ప విషయం ప్రభులారా, ఎంత గొప్ప విషయం ప్రియులారా. మట్టిగా ఉన్నటువంటి మనములను ఒక రూపానికి తీసుకొచ్చాడు ప్రభులు వారు. అందును బట్టి ఆయన్ని స్తుతించవచ్చు, గణపరచవచ్చు. అయ్యా ప్రభువా, నీవు ఏ ఎన్నిక లేనటువంటి మట్టి లాంటి మమ్మలను జీవము కలిగించి ఒక ఘటముగా, ఒక జీవము కలిగినటువంటి ఒక ఘటముగా, ఒక మనిషిగా నువ్వు తయారు చేశావు. అందును బట్టి నిన్ను ఏమని స్తుతిస్తాం ప్రభువా, గణపరస్తాం ప్రభువా అని ఆయన స్తుతించి గణపరచవచ్చు. ప్రియులారా, ఎంత గొప్ప విషయం. ఈ దినమున అనేకమైనటువంటి గొప్ప గొప్ప సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రకారము శాస్త్రవేత్తలు కూడా ఒక నిర్ధారణకు వచ్చారు. మానవ యొక్క శరీరం ఏ విధంగా నిర్మితమై ఉన్నదిని ఆలోచించి చూసినప్పుడు మన బైబిల్ గ్రంథము ఏ సత్యమునైతే బోధిస్తూ ఉన్నదో అందరూ శాస్త్రవేత్తలు కూడా ఆ సత్యమును ఒప్పుకుంటున్నారు. నిజమే, మానవ శరీరంలో ఉన్నటువంటి ప్రతి నిర్మాణము కూడా, ప్రతి అవయవం కూడా, ప్రతి భాగము కూడా కేవలము మట్టిలో ఉన్నటువంటి పదార్థములతోనే నిర్మితమై ఉన్నదని కూడా సత్యమును శాస్త్రవేత్తలు ఒప్పుకొనుచున్నారు. ప్రియులారా, కాబట్టి ఈ మట్టి ఘటముగా ఉన్నటువంటి మనవులను యేసు ప్రభులు వారు నిర్మించాడండి. ఒక అద్భుతమైన ఘట్టముగా నిన్ను నిర్మించాడు. ఒక అద్భుతమైన రూపమును నీకు ఇచ్చాడు. ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చాడు. ఒక అద్భుతమైనటువంటి శరీర ఆకృతిని నీకు ఇచ్చాడు. ఎంత గొప్ప విషయం ప్రియులారా. తల్లి గర్భంలో నువ్వు నిర్మించాడు. ఆ తల్లి గర్భంలో ఉన్నటువంటి నిన్ను ఒక ప్రాణము కలిగినటువంటి జీవిగా, ఒక ఆకారంలో ప్రభులు వారి ఈ లోకానికి నిన్ను తీసుకొచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం అండి మనదు. ఎంత గొప్ప ధన్యత మనకి, ఎంత గొప్ప విలువ మనకు దేవుడు ఇస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు ప్రియులారా. చూడండి, అయితే ఈ మట్టి ఘటాన్ని ప్రభులు వారు నిర్మించినది ఎందుకోసమో అని ఆలోచించి చూసినప్పుడు మనకు అనేకమైనటువంటి సత్యములు కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఆ మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఏ ఐశ్వర్యము మట్టి ఘటములలో కలదండి? ఆలోచించి చూసినట్లయితే దేవుని యొక్క నిత్య జీవాన్ని ఈ మట్టి ఘటములో ఆయన ఉంచాడు. ఏమిటి ఈ మట్టి ఘటమునకు ఐశ్వర్యం అంటే? ఏమిటి మట్టి ఘటం యొక్క ప్రాముఖ్యత అని ఆలోచిస్తే, ఏమిటి ఈ మట్టి ఘటం యొక్క ఈ మట్టి ఘటం యొక్క గొప్పతనం అని ఆలోచిస్తే, ఆ మట్టి ఘటంలోనే, ఆ మట్టి ఘటమునే మహిమైశ్వర్యముతో ప్రభులు వారు నింపినట్లు కనిపిస్తూ ఉంటుంది. ఏమిటి ఈ మహిమైశ్వర్యం అని ఆలోచిస్తే అది నిత్య జీవం అని చెప్పేసి తెలియజేస్తారు ప్రియుల బైబిల్. ఎంత గొప్ప విషయం చూడండి. మన
జీవితాన్ని మనము ఆలోచించుకొని చూసినప్పుడు ఎంతో గొప్ప విషయం మనకు అర్థమవుతుంది. ఒకసారంట మదర్ తెరిసా గారిని ఈ విధంగా ఒక వ్యక్తి అడిగాడు. ఏమని అడిగాడు? కుష్టి వ్యాధి, చెత్త కాగితాలు ఎత్తుకునేటువంటి వారిని మీరు ఎలాగ ప్రేమిస్తున్నారని చెప్పేసి ఒక వ్యక్తి అడిగినప్పుడు మరి మదర్ తెరిసా గారు ఒక సమాధానం ఇచ్చారు. ఏమని ఇచ్చారు? అయ్యా, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి నేను, దేవుని ప్రేమను పొందుతున్నటువంటి నేను, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మరొక వ్యక్తిని ప్రేమించకపోతే నేను అసలు మనిషినే కాదని చెప్పేసి మదర్ తెరిసా గారు చెప్పినట్లు కనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఎంత గొప్ప విషయం అంటే దేవుని స్వరూపమున దేవుడు మనలను సృజించాడని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క పోలికన మనల్ని ఆయన సృజించాడని అర్థం చేసుకోవాలా. అంటే ఎంత గొప్ప ధన్యత ప్రియులారా మనకి. ఒక దేవుని యొక్క రూపమున మనము మట్టి ఘటములైనటువంటి మట్టితో నిర్మితమైనటువంటి మనము ఒక దేవుని యొక్క పోలికన మనం నిర్మితమై ఉన్నాము. ఎంత గొప్ప ధన్యత ప్రియులారా, ఆలోచించండి ఒకసారి. అయితే మరి ఇంత ఘనత నీకు ఇచ్చినటువంటి ప్రభుల వారిని నీవు గుర్తిస్తున్నావా? ఇంత ఘనత నీకు ఇచ్చినటువంటి ఆ ప్రభువును నువ్వు గుర్తెరిగి ఉన్నావా? ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన్ని ప్రార్థిస్తున్నావా? ఆయన్ని వేడుకొనుచున్నావా? ఆయన వైపు నువ్వు చూసి ఆయన ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మేలులు పొందే వ్యక్తిగా నువ్వు కనిపిస్తున్నావా? ప్రియురాలా, ఆలోచించు ఒకసారి. చూడండి, అంతేకాక ఈ మట్టి ఘటంలో ఏమున్నదంటే నిత్యమైనటువంటి జీవము ఉన్నది. ప్రియులారా, ఆ నిత్య జీవాన్ని ఇచ్చాడు ప్రభులు వారు నీకు. నువ్వు ఎప్పటికీ మరణం చెందినా కూడా ఆ జీవం అనేది పోనటువంటి ఆ నిత్య జీవాన్ని ప్రభులు వారు నీకు ఇచ్చాడు. ప్రియులారా, ఎంత గొప్ప విషయం. అంతేకాక రెండవదిగా మనం ఆలోచిస్తే ఈ మట్టి ఘటములో ప్రభులు వారు కూర్చోవాలని ఆలోచిస్తూ ఉన్నాడు. చూడండి, మానవుని యొక్క నిర్మాణాన్ని ఆలోచించినప్పుడు మానవుని కేంద్రస్థానమైనటువంటి హృదయాన్ని లేదా గుండెను లేకుంటే హృదయాన్ని మరి కేంద్రస్థానంగా చెప్తూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథము ఏం తెలియజేస్తుందంటే ఆ కేంద్ర స్థానంలో ప్రభులు వారు ఒక కుర్చీని వేసి ఉంచారు. ఆ కుర్చీలో ఎవరు కూర్చోవాలి? ప్రభులు వారు కూర్చోవాలని నిన్ను నిర్మించుకున్నారు. యేసు ప్రభులు వారు నిన్ను స్వయాన తన పరమ కుమ్మరిగా తను నిర్మించినది ఎందుకు అని ఆలోచిస్తే నీ యొక్క హృదయ అంతరంగంలో ఉన్నటువంటి ఆ కుర్చీలో ప్రభులు వారు కూర్చోవాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఈ వాక్యం వింటున్నటువంటి మనము, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు మీ హృదయ స్థానములో ప్రభులు వారిని మీరు ఉంచారా? ప్రభులు వారిని మీరు చేర్చుకున్నారా? ఆ ప్రభువును మీరు చేర్చుకున్నట్టయితే మీరు మహిమైశ్వర్యమును పొందినటువంటి వారే. ఎవరైతే వారి యొక్క మట్టి ఘటములలో దేవుని యొక్క జీవాత్మను కలిగి ఉంటారో, ఎవరైతే ఆ మట్టి ఘటములో యేసు ప్రభుకి స్థానమును కల్పించి ఉంటారో, ఎవరైతే ఆ మట్టి ఘటములలో దేవుని యొక్క సత్యమును ఉంచుకొని ఉంటారో, ఎవరైతే ఈ మట్టి ఘటములో దేవుని నామమును నిర్మించుకొని ఉంచుకొని జీవమును లోకంలో కొనసాగిస్తారో అట్టి వారు మహదైశ్వర్యమును కలిగినటువంటి వారిగా కనిపిస్తూ ఉన్నారు పిల్ల. అందుకోసమే ఈ పౌలు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు ఆయన? మా వల్ల వచ్చిన బలం కాదు ఇది, మా వల్ల వచ్చిన శక్తి కాదు ఇది, కేవలము ఈ మట్టి ఘటము దేవుని శక్తి చేత నింపబడుతూ ఉన్నదని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అయితే ఈ సాయంకాల సమయమందు లేఖన భాగాన్ని వింటున్నటువంటి మీరు ప్రియులారా, మరి ఈ మీ యొక్క మట్టి ఘటంలో ప్రభువును మీరు చేర్చుకున్నారా? మీ మట్టి ఘటంలో ప్రభు యొక్క సువార్తను ఉంచుకున్నారా? ఆలోచించుకుని నడుచుకోండి. ఈ విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో మనమందరం కూడా లోకానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం కాక ప్రభువును మన హృదయాల్లో ఉంచుకొని ప్రభువును మన హృదయంలో కూర్చోబెట్టుకొని తద్వారా మనము మహిమైశ్వర్యములను పొందే వ్యక్తులుగా ఈ లోకంలో ఉండాలని ప్రభు యొక్క కోరిక. ఈ మాటలను ప్రభులు వారు ఆశీర్వదించి దీవించునుగాక. ప్రార్థనతో ముగించుకుందామండి. మహాపరిశుద్ధమైన దేవా, నిత్యులకు తండ్రి,
నీకు స్తుతులు, వేలాది వందనాలు. ఇదిగో ప్రభువా, మీరు ఇచ్చిన ఇట్టి మట్టి ఘటమైనటువంటి మా శరీరంను బట్టి వందనాలు. అయితే ప్రభువా, ఈ మట్టి ఘటమునకు జీవాత్మని ఇచ్చావు, నిత్య జీవమును ఇచ్చావు ప్రభువా. ఈ మట్టి ఘటంలో మీరు కూర్చుంటున్నారు ప్రభువా. నాయనా, ఆ మట్టి ఘటమైనటువంటి మా శరీరంలో నిన్ను ఆహ్వానించి ప్రభువా, అనేకమైనటువంటి నాయన మేలు పొందే వ్యక్తులుగా నన్ను మమ్మల్ందరినీ కూడా మార్చమని యేసు ప్రభు యొక్క అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి, ఘనపరిచి, ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.